సూపర్ 8కు ముందు గ్రూప్ దశలో నేపాల్ దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 దశ ప్రారంభంలో ఏడెన్ మార్క్రమ్ జట్టుకు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి చెమటలు పట్టించింది. నేపాల్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతాలు చేసింది. కానీ జట్టు చివరి బంతికి ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నేపాల్ దాటికి 7 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కుశాల్ భుట్టెల్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే దీపేందర్ సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రీజా హెండ్రిక్స్ అత్యధికంగా 43 పరుగులు చేశాడు. అతడితో పాటు ట్రైస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 27 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 116 పరుగులకు సమాధానంగా నేపాల్ జట్టు చివరి బంతికి 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. నేపాల్ తరపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆసిఫ్ షేక్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను కాకుండా అనిల్ 24 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్లో భారీ ఓటమిని తప్పించుకుంది. ఇది ఆ జట్టుకు 4వ విజయం. ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో నేపాల్కు 8 పరుగులు కావాల్సి ఉంది. సోంపాల్ కామి, గుల్షాన్ ఝూ క్రీజులో నిలబడ్డారు. మొదటి 2 బంతులు డాట్గా మారాయి. ఆ తర్వాత గుల్షన్ 3వ బంతికి 4 కొట్టాడు. ఆ తర్వాత నేపాల్కు 3 బంతుల్లో 4 పరుగులు కావాలి. తర్వాతి బంతికి గుల్షన్ 2 పరుగులు జోడించాడు. దీని తర్వాత నేపాల్కు 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. కాగా గుల్షన్ ఓవర్ 5వ బంతికి పరుగులు జోడించలేకపోయాడు. చివరి బంతికి నేపాల్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా టై కావడానికి 1 పరుగు అవసరం. గుల్షన్ చివరి బంతికి సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ నాన్ స్ట్రైక్ ఎండ్లో క్లాసెన్ చేతిలో రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ నేపాల్తో పాటు మిలియన్ల మంది అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. క్రీజులో గుల్షన్, సోంపాల్ ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వల్ల నగ్గిన నేపాల్ మాత్రం అందరి హృదయాలను గెలిచారని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.